అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగస్టాక్. బాగున్నారు కదా? H1B ఈ దుస్థితి మనకి ఎందుకు వచ్చిందంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. మన వేలుతో మన కన్ను పొడుచుకుంటే ఎలా ఉంటది? నిజంగా మనం క్రియేట్ చేసినటువంటి ప్రాబ్లమ్‌లో మనమే ఇరుక్కున్నాం. అదేంటి మనం క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ మనం ఇరుక్కోవడం ఏంటి అంటే, ప్రొక్లమేషన్‌లో వాళ్ళు ఏం రాసారో తెలుసా క్లియర్‌గా? H1B అబ్యూజ్ అని చాలా పర్ఫెక్ట్‌గా రాసారు. H1B అబ్యూస్‌లో ముందుండేది ఎవరో తెలుసా? మన ఇండియన్సే. ఎస్పెషల్లీ ఇదొక్క ఇండియన్స్‌కే కాదండి. వరల్డ్ వైడ్ ఉంటది H1B. ఏ కంట్రీ వాడైనా రావచ్చు. ఏ కంట్రీ వాడైనా జాబ్ చేయొచ్చు. మరి ఎందుకు H1B అనంగానే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దులుపుకున్న టైపు టక 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 H1B ఇండియా వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. మోడీతో మాట్లాడలేదు. మోడీ ఇట్లా అన్నాడు. మోడీ అట్లా అన్నాడు. ట్రంప్ ఇట్లా అన్నాడు. ట్రంప్ ఇట్లా మోడీ బెదిరిస్తున్నాడు. ఈ రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తా ఉంటారనమాట. అసలు మన దేశంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు కదా! దాంట్లో H1 వాళ్ళు ఎంత ఉంటారండి? ఒక 1% ఉంటారా? 2% ఉంటారా? పోనీ ఐటీ ఎంప్లాయీస్ సెక్షన్ ఎంత పర్సెంటేజ్ ఉంటది చెప్పండి? ఓ 5% ఉంటదా? 10% ఉంటదా? ఏది మొత్తం టోటల్ 140 క్రోర్స్ లాక్ క్రోర్స్‌లో. అలాంటి దానికోసం మోడీ వచ్చేసి ట్రంప్‌కి ఫోన్ చేసి అన్నా, నాన్న ప్లీజ్ అన్న మా H1 వాళ్ళని ఏం చేయొద్దని మాట్లాడతారా? కంట్రీ టు కంట్రీ మధ్య ఇవన్నీ ఎలా ఉంటదంటే జియో పొలిటికల్ గేమ్స్. ప్రతి చిన్న వాటికి వాళ్ళు ఫోన్‌లలో మాట్లాడుకోలేరు. ప్లస్ అది ఒక రకంగా ప్రొఫెషనల్ కూడా కాదు. వీసాల గురించి మాట్లాడడము, లేకపోతే ఏదో టారిఫ్‌ల గురించి మాట్లాడడము. టారిఫ్‌లు అంటే కంట్రీ టు కంట్రీ పెద్ద బిజినెస్ టు బిజినెస్ అప్లికబుల్ అవుతది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే స్ట్రాటజిక్ అఫైర్స్ కింద పర్ఫెక్ట్‌లీ ఫైన్. బట్ వీసాల గురించి, వాటి గురించి గవర్నమెంట్‌లు మాట్లాడుకోవు. ట్రంప్ ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే మీరు క్లియర్‌గా ఆలోచించండి. యాక్చువల్‌గా H1 మిస్‌యూజ్ అనేది ఎంత దరిద్రంగా మిస్‌యూజ్ అయింది. ఒక్కొక్కడు కంపెనీ పెట్టి 15 అప్లికేషన్‌లు, 20 అప్లికేషన్‌లు ఏది రీసెంట్‌గా ఈ ఇయర్ ఎప్పుడైతే $200, $250 చేశారో అప్పుడు తగ్గినాయి. లాస్ట్ ఇయర్ బిఫోర్ 20 అప్లికేషన్స్. ఒక అప్లికేషన్‌కి ఒక $10. 20 అప్లికేషన్స్ ఏస్తే ఎంతైంది? $200. $200తో 20 అప్లికేషన్స్‌లో ఒక్కటన్నా ఫిలప్ కాపోద్దా? నాకు తెలిసి మన దగ్గర ఇవేస్తారు. ఏది మన వైన్ షాప్‌లకి లైసెన్సులకి ఏస్తా ఉంటారు కదా! 10 మంది పేర్లతోటి ఫ్యామిలీ ఉన్నోళ్ళందరితోటి 2,00,000, 2,00,000, 2,00,000 అట్లా ఒక్కొక్కడు దాదాపు 60, 70 అప్లికేషన్‌లు ఏస్తా ఉంటారు. ఎందుకంటే ఒక్కటి తగిలినా గానీ పంట పండినట్టే కదా! మిగిలిన ఇప్పుడు ఆ 50, 60 లక్షలు పోయినా గానీ ఇక్కడ సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏస్తుంటారు. అది చూసాను నేను రీసెంట్‌గా ఒక 2, 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఎగ్జాక్ట్‌లీ సేమ్. 15 అప్లికేషన్‌లలో ఒక్క అప్లికేషన్ తగిలినా తగిలినట్టే కదా! అంటే ఎనకోడితో సంబంధం లేదు. పక్కోడితో సంబంధం లేదు. వేరే వాడికి అవకాశం వస్తదో లేదో సంబంధం లేదు. అలాంటి చోట్ల ఏమైతున్నాయో తెలుసా మీకు? ఒక్కొక్కసారి ఒక్కొక్కటికి 4 అప్లికేషన్‌లు పికప్ అయితున్నాయండి లాటరీలో. ఎందుకంటే కన్సల్టెన్సీ ఏ నుంచి ఒకటేస్తాడు. కన్సల్టెన్సీ బి నుంచేస్తాడు. కన్సల్టెన్సీ సి నుంచేస్తాడు. కన్సల్టెన్సీ డి నుంచేస్తాడు. $40 ఆఫ్టర్ ఆల్ ఏముంది అలా పడేస్తారు $40. ఆ! మహా అయితే రూ. 3,000 ఇండియాలో లెక్కేసుకుంటే. 3 చోట్ల నుంచి పికప్ అయితుంది. అంటే నువ్వు ఇద్దరు పొట్ట కొట్టావు లేదా? ఒక అప్లికేషన్ నీకు తీసేయి పక్కన పెట్టేసేయి. మిగిలిన ఇద్దరు పాపం నువ్వు అప్లై చేయకపోతే ఆ ఇద్దరు ఏ స్టూడెంట్సో, హార్వర్డ్ స్టూడెంట్సో, ఎంఐటీ స్టూడెంట్సో ఆ ప్లేస్‌లో వచ్చేవాళ్ళు కదా! ఇది మరి మిస్‌యూజ్ కాదా? అబ్యూజ్ కాదా? ఆలోచించండి. అంటే గవర్నమెంట్‌ని ఎంతసేపటికి ఆడు ఆ రూల్ పెట్టాడు, ఈ రూల్ పెట్టాడు. ఓహ్! ఇండియన్స్ మీద అది చేస్తున్నాడు, ఇండియన్స్‌ని ఇది చేస్తున్నాడు అని దాన్ని అంటారు కానీ, మనం చేసే పనులన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా! ప్లస్ H1 మీద వచ్చినోళ్ళు నిజంగా అసలు నాలెడ్జ్ లేనోడు, నాలెడ్జ్ ఉన్నోడు, సబ్జెక్ట్ లేనోడు, సబ్జెక్ట్ ఉన్నోడు ఒక 5, 6 సంవత్సరాల క్రితం నుంచి తీసుకుంటే H1 చేయించుకోవటం, రావటం, డబ్బుందనుకోండి. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఎందుకు లేరు? ఏముంది ఒక ఎకరం అమ్మేస్తే 2,00,00,000, 3,00,00,000 వస్తాయి కదా! రావటం, బిజినెస్ పెట్టేటి, మళ్ళీ వీసాలు చేయటం. ఇదే పని. కన్సల్టెన్సీ పెట్టు, వీసా చేయి. ఎందుకంటే అది 'అతడు' సినిమాలో డైలాగ్ ఉంటది కదా మీకు. చదువు రానోళ్ళంతా స్కూల్ ఎట్టేసారు, చదువుకున్నోళ్ళంతా టీచర్లు అయిపోయారని. H1 వీసా మీదొచ్చి అది సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. ఏం చేస్తాడు? జాబులు రావు. కన్సల్టెన్సీ పెట్టేస్తున్నాడు. ఎవడు పట్టించుకోలే అప్పట్లో. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడు పట్టించుకోలేదు. నడిచింది. కన్సల్టెన్సీ పెట్టేయడం. వాడినో ఈడినో తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టడం. ఇద్దరు స్టూడెంట్లను కూర్చోబెట్టడం. చెయ్యి వీసాలు చెయ్యి. అక్కడ డాక్యుమెంట్లు తీసుకో, ఇక్కడ వీసాలు చెయ్యి. 70-30, 60-40 చెయ్యి ఇష్టం వచ్చినట్టు. ఎయిర్‌పోర్ట్‌లో కూడా రీసెంట్‌గా నిన్నగా మొన్న ఎవరో చెప్పారంట 70-40 అని పోర్ట్-ఫెంటన్‌లో. అంటే ఇన్ని తప్పులు మనం చేసేసి ట్రంప్‌ని తప్పుపట్టాలంటే ఏం పడతామండి? అమెరికా వాళ్ళని తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? గొడ్డు చాకిరీ 60,000కి 50,000కి పనిచేసేవాడుంటే 1,00,000, 2,00,000 వాడికెందుకు ఇస్తారు? లోకల్‌లోనే తీసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. రూల్స్ ఉంటాయి. వాడిని తీసేయాలంటే లేబర్ లాస్ ఫాలో అవ్వాలి. ఇన్నున్నాయి. ఇక్కడ గొడ్డు చాకిరీ చేస్తాడు ఎప్పుడంటే అప్పుడు తీసేయొచ్చు. మరి ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని అబ్యూజ్ అంటారా దీన్ని? ఏమంటారు చెప్పండి? స్కామ్ అంటారా? స్కీమ్ అంటారా? మీరే ఆలోచించండి. మనం చేసినయన్నీ చేసేసి ఇప్పుడు దీనివల్ల ఎవరికండి ఎఫెక్టు?
ఫ్యూచర్ జనరేషన్ పాప ఎంత సఫర్ అవుతారు. దాంట్లో ఒక మంచి ఇంటెలిజెంట్ ఉండొచ్చు, ఎంఐటీలో చదువుకున్నటువంటి ఒక మంచి ఇంటెలిజెంట్ ఉండొచ్చు, హార్వర్డ్లో చదువుకున్నోడు ఉండొచ్చు. ఆడి పరిస్థితి ఏంటి పాపం ఇప్పుడు $1,00,000 కట్టాలా? వీళ్ళందరూ చేసినటువంటి ఈ చెత్త పనికి, పిచ్చి పనికి H1 అబ్యూస్ చేసి కంపెనీస్ అన్ని. నేను ఆ మధ్యన ఒక రెడిట్లో పోస్ట్ చదివాను. పాపం వాడి బాధ చదువుతుంటే కడుపు తరుక్కుపోతుందండి. వాడికి కన్సల్టెంట్ H1 చేశాడంట, $1,00,000 ఇస్తా అని చెప్పాడంట, స్టాంపింగ్ అయిపోయిందట. యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదంట వాడిని. జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్. 50,000 ఇస్తున్నా అంట జీతం. నాకు 50,000 సరిపో, నేను ఫ్యామిలీని తెచ్చుకోవాలంటే అడగంగా చివరికి నువ్వు పని చేయి, నీకు 50,000 కన్నా ఎక్కువ నేను ఇవ్వను, నువ్వు మీ వైఫ్ని తెచ్చుకో, నేను H4EAD అప్లై చేసేస్తా, ఆ అమ్మాయి కూడా జాబ్ చేసుకోవచ్చు అంటే ఆ పిచ్చోడు పాపం ఫ్యామిలీని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత 50,000లో ఇల్లు తీసుకుని ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటా. కన్సల్టెన్సీ వాడికి ఈమెయిల్ పెడితే రెస్పాన్స్ లేదట, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట, పట్టించుకుంటా లేదట. వాడు ఏడ్చుకుంటా పోస్ట్ పెట్టాడండి దాంట్లో. 50,000తోటి నేను నా ఫ్యామిలీ పిల్లలతోటి నేను అమెరికాలో ఉండాల్సిన గతి పట్టింది నాకని. అమెరికన్ డ్రీమ్ అనేది ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్, తప్పేం లేదు దాంట్లో. అందరూ ఫారెన్ వెళ్ళాలి, అందరూ సంపాదించుకోవాలి, అందరూ మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. 100%. మనం ఒకడికొకటి సపోర్ట్ చేసుకోవాల్సింది, ఒకటి పికి ఇంకోటి నొక్కే పరిస్థితుల్లో ఉంటే మరి ఇది అబ్యూస్ కాదా? H1 అబ్యూస్ కాదా? 50,000కి వాడితో పని చేయించుకుంటారా? $1,00,000కేమో దాంట్లో LCA ఫైన్ చేసి స్టాంపింగ్ చేయించుకున్నారు. 50,000కి ఇక్కడ వాడేంటి ఎడిపోతాడు? వాడు ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే దానికి వెళ్ళాలన్నా కానీ తప్పని బయలుదేరి వెళ్ళిపోలేడు కదా, దానికి రూల్స్ ఉంటాయి కదా. నిన్న మొన్న ఎవరో కామెంట్లో పెట్టారు నాకు, నేను నా కంపెనీ వాళ్ళు బాగా సతాయిస్తున్నారు నన్ను, నేను ట్రాన్స్ఫర్ అవుతా అంటే నన్ను థ్రెటన్ చేస్తున్నాడు. ఈవెన్ కంపెనీ ఫైనల్ తట్టుకోలేక మారాను, కానీ ఎవడు అటార్నీ ఉంటారో వాళ్ళు నువ్వు లైబుల్, నువ్వు డబ్బులు కట్టాలంటున్నారట. నేను చెప్పాను దీనికి ఆన్సర్ నేను చెప్పలేను బాబు, అటార్నీ వాళ్ళు చెప్పుకోవాలని. అంటే ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళంట బెదిరిస్తున్నారనమాట, జీతాలు ఇవ్వకుండా అప్పుడప్పుడు ఎగ్గొట్టేసి ఆడ కంపెనీ మారుతా అంటే నువ్వు మారడానికి వీల్లేదని. మరి ఇది అబ్యూస్ కాదా? స్కామ్ కాదా? అంటే ఇన్ని రకాలుగా స్టూడెంట్స్, చదువు లేదు సట్టుబండ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడానికి. ఓకే, వెళ్ళడం, ఏదో రకంగా H1 అప్లై చేసుకోవటం, ఏదో జాబ్. వాడు అలా బావకు ఒక కంపెనీ ఉంటుంది, బామ్మర్తికి ఒక కంపెనీ ఉంటుంది, లేకపోతే ఇంకోటి కంపెనీ ఉంటుంది, ఆడ కూర్చుంటాడు వాడు. పొద్దున్నే వస్తాడు, దుమ్ము దులుపుతాడు, టేబుల్ అంతా దుడుచుకొని కూర్చొని దొంగ గ్రీన్ కార్డులు, వీసాలు చేయ, అవి చేయ, ఇవి చేయ, అదే పని. స్టూడెంట్స్ దొంగ గ్రీన్ కార్డులు చేసి జాబ్లు అప్లై చేస్తున్నారు. గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, గొప్ప న్యూస్ ఉంది దాని గురించి. అంటే స్కామ్స్ మనమే చేస్తున్నాం, అబ్యూస్ మనమే చేస్తున్నాం, ఫ్యూచర్ జనరేషన్ పొట్ట మనమే కొడుతున్నాం, చివరికి ట్రంప్ని తిడుతున్నాం. నేషనల్ అది ఇదండి. ఆయనగా మన ట్రంప్ ఏం చెప్పొచ్చాడు, మీ లోకల్ వాళ్ళకి జాబ్లు ఇప్పిస్తా అన్నాడు. ఆ మాట మీద కదా ఓటేశారు. మరి ఇప్పుడు ఆయన చేసేది అదే కదా. అంటే రైట్ ప్రెసిడెంట్, రాంగ్ ప్రెసిడెంట్ మీరు ఆలోచించండి. ఒక కంట్రీకి ఎవరైనా లీడరు మాటిస్తే నిలబెట్టుకున్నాడు గొప్పోడు. ఆ నిలబెట్టుకోవడం కోసం 1,00,000 తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం అండి? ఇప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా ఏం చెప్తున్నారు, ఈ $1,00,000 $1,00,000లకు భయపడైనా సరే కంపెనీలు కనీసం లోకల్ వాడికి ట్రైనింగ్ ఇస్తాయి, వాడిని పెట్టుకుంటాయి. అంటే అక్కడ చేతగానోడు ఎవడు లేడు. మన ఇండియా వాడే పోయి కంపెనీలని పైకి తీసుకెళ్ళాలా. యాక్చువల్గా అబ్యూస్ చేశారు. ఎందుకు అబ్యూస్ చేశారు? జీతం తక్కువ కాబట్టి మన వాళ్ళందరినీ హైర్ చేసుకున్నారు. ఒక రూల్ పెట్టి, ఇప్పుడు కొత్తగా రూల్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి, హై శాలరీస్, వేజెస్ 1,50,000 అలా. ఏ కంపెనీ వాడు తీసుకోడండి H1 వాళ్ళని. ఏ కంపెనీ వాడు కూడా 1,50,000 2,00,000 ఇచ్చి తీసుకోరు. తీసుకుంటారా? 2,00,000 ఉంటేనే H1 ఇస్తామంటే తీసుకోరు. ఎందుకంటే తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు కావాలి వాళ్ళకి. 12 గంటలు 14 గంటలు పనిచేసే వాళ్ళు కావాలి. లోకల్ 95 వచ్చిపోతాడు, 1,00,000 ఇవ్వాలి వాడికి, లేకపోతే 1,20,000 ఇవ్వాలి వాడికి, బేస్డ్ ఆన్ ది స్కిల్ సెట్. హై స్కిల్ ఉందనుకోండి, ఎక్కువ జీతం ఇవ్వాలి. ఉన్నారండి అసలు ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టిన వాళ్ళంతా అమెరికా వాళ్ళే కదా. మనం పోయి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం. మనలో స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు చాలా తక్కువ మంది, కానీ ఒకడో ఇద్దరు క్లిక్ అవుతున్నారు. అది చాలా గ్రేట్నెస్. ఎందుకంటే ఆ క్లిక్ అయిన వాళ్ళు కూడా ఓ 10 మందికి జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎటు పోయేటి వచ్చినా, ఇప్పుడు నిన్న న్యూస్ చూశాను, బెంగళూరు కంపెనీలో స్టార్టప్ స్టార్ట్ చేసినటువంటి ఒక పెద్ద కంపెనీ, ఆ రోడ్లు, ఆ ట్రాఫిక్, ఇవన్నీ రోడ్ల మీద గుంటలు ఇవన్నీ తట్టుకోలేక ఆఫీస్కి వెళ్ళడం కుదరక ఎంప్లాయీస్ లేట్గా వస్తున్నారని చెప్పి అసలు కంపెనీనే బెంగళూరు నుంచి తీసి పడేస్తా అని చెప్పి నేను ఏదో న్యూస్ ఛానల్లో చూశాను. నేను అక్కడ మన పరిస్థితి అలా ఉంది. స్టార్టప్ పెట్టుకొని ఎదగాల్సిన వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. రోడ్లు బాగాలేకపోతే ఏమొస్తాం టైంకి, వర్షాలు పడితే ఏమొస్తాం టైంకి, అక్కడ పరిస్థితి అలా ఉంది. మొత్తం కంపెనీలన్నీ అమెరికా మీద డిపెండెంట్. పోనీ నిన్న జరిగిన దానికి ఏ కంపెనీ CEO అన్న ఎవడన్నా బయటకు వచ్చి అరే ఇట్లా ఎట్లా చేస్తావు అట్లా ఎట్లా చేస్తావు అన్నారా? సైలెంట్గా ఉన్నారు అంతా. ప్రతివాడు సైలెంట్గా ఉన్నారు.
వీళ్ళే హడావిడి చేశారు, మళ్ళీ తెల్లారి 2 రోజుల్లో వీళ్ళే ఇది చేశారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, అంటే ఐ మీన్ టు సే నా బాధ ఏంటి అంటే, ఫ్యూచర్ జనరేషన్ నష్టపోతున్నారు. పాత జనరేషన్ చేసిన పనుల వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అన్యాయం అయిపోతారు. డెఫినెట్గా అన్యాయం అయిపోతారు. ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ బయటకు వస్తారండి ఐఐటి నుంచి, ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ ఎన్ఐటి నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఈ 100,000 రూల్ వల్ల ఎంత నష్టపోతారు. 2026లో H1 అప్లై చేసుకుని ప్రతి ఓడు నష్టపోతాడు నాకు తెలిసి. ఎన్ని రోజులు ఉంటారు అమెరికాలో ఇండియా వెళ్ళకుండా, వీసా స్టాంపింగ్ చేయించుకోకుండా? ఏదో ఒక రోజు పోవాలిగా. అమ్మ బాలేపోయినా, నాన్న బాలేపోయినా, పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకోటన్నా, ఫ్యామిలీని చూడాలన్నా ఎన్ని రోజులు ఉంటాడు పాపం వాడు. ఆడపిల్లలు ఉన్నారు, ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులను చూడకుండా? ఏదో ఒక రోజు అమ్మ నువ్వు పెళ్లి చేసుకోమా అని అడుగుతారు కదా తండ్రి. అప్పుడైనా ఇండియా పోవాల్సిందేగా అమ్మాయి, స్టాంపింగ్ చేయించుకొని రావాల్సిందేగా, $1,00,000 కట్టాల్సిందేగా. అంటే ఇన్ని రోజుల నుంచి ఇంత అబ్యూస్ జరిగిన తర్వాత అది కంపెనీస్ చేసినాయా, కన్సల్టెన్సీలు చేసినాయా, ఇంకోటి చేసినాయా, ఎవరు చేసినాయా పక్కన పెడితే, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దీన్ని వాడుకొని వీళ్ళు ఇష్టానుసారం జనాలు వచ్చారు, జాబులు ఉన్నా లేకపోయినా. యాక్చువల్ రూల్ ఏంటంటే H1Bది, నాకు పర్ఫెక్ట్ స్కిల్ పర్సన్ ఇక్కడ దొరకలేదు, నేను వేరే కంట్రీ నుంచి హైర్ చేసుకుంటున్నా, ఖర్చులు నేనే పెట్టుకుంటా, అకామిడేషన్ నేనే పెట్టుకుంటా, అన్నీ నేనే పెట్టుకుంటా, ఆడికి ఇంత జీతం ఇస్తా అని తీసుకొచ్చుకోవాలి. కానీ వాడు 6.5 లక్షలు కట్టి 7 లక్షలు కట్టి వీసా చెప్పించుకొని వస్తున్నారు. దట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్లీ అబ్యూస్ కదా. బట్ ఫైన్, నో ప్రాబ్లం, అందరూ రావాలనుకుంటారు, వస్తారు. కానీ ఇక్కడ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మిస్యూజ్లన్నిటి వలన రాబోయే తరాల వాడికి పడినట్టు దెబ్బ. ఇప్పుడు అన్ని కంట్రీస్ పరిస్థితి అలా ఉంది. ఇమిగ్రేషన్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా కొత్తగా వచ్చేవంటి వాళ్ళకి ఇబ్బందే. సో నెక్స్ట్ ఇయర్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంది. ఇండియాలో ఉన్నోడికి అమెరికా రావాలంటే $1,00,000 కంపెనీ కట్టదు, వాళ్ళు రాలేరు. మంచి టాలెంటెడ్ పీపుల్, ఫ్యూచర్ మంచి భవిష్యత్తును ఊహించుకున్నటువంటి వాళ్ళు, మనం అమెరికా వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి ఊహించుకొని చదువుకున్నటువంటి వాళ్ళు, మనం లైఫ్లో ఏదో సాధిద్దాం, పెద్ద యూనివర్సిటీలో చదువుకొని జాబ్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి దారుణం అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మన వేలుతో మనం పొడుచుకున్నటువంటి కన్ను, అది మన వాళ్ళకే దెబ్బైంది. చివరికి ఫ్యూచర్ జనరేషన్స్కి మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ మనం ఇప్పటికైనా సరే స్కాములు గీములు ఇవన్నీ మానేసి మనం వెళ్ళిన పని ఏంటి, మనం ఏంటి చూసుకుని నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడే పని చేస్తే బెటర్ అనమాట. కింద కామెంట్లో మెన్షన్ చేయకండి నువ్వేం చేస్తున్నావు అని, నేను అట్లీస్ట్ అడ్వైజ్ ఇస్తున్నా చాలు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.